జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఆత్మను ఎక్కించుకుని అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేసినట్లు తెలిపారు ఆయన. జీవన్ రెడ్డి గారు మేమేమనుకున్నామంటే బీఆర్ఎస్ లోకి పోయినాక కామెడీ విలన్ అయిన అల్లు రామలింగయ్యలాగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ ఆయన పూర్తిగా ముత్యాల ముగ్గులు రావుగోపాలరావు లాగా మారిపోయిన పరిస్థితి మనకు అర్థమవుతున్నది. తొందరలోనే బీఆర్ఎస్ ఆత్మను ఎక్కించుకున్నాడు. అబద్దాల కుటుంబం యొక్క ఆత్మను ఎక్కించుకొని ఆయన కూడా అబద్దాలు ఆడుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే జూమ్ మీటింగ్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ గారు బట్టి గారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ముఖ్య అధికారులు అందరూ పాల్గొన్నారు. దాంట్లో వచ్చిన వాస్తవాలను మేము ముందు పెట్టాలి. ఎందుకంటే తెలియాలి కదా రాష్ట్ర ప్రజానికాన్ని. 1,40,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి భారతదేశంలో రికార్డు స్థాయిలో తెలంగాణ ఈరోజు దిగుబడి వచ్చింది. దాంట్లో మనం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మనం భారతదేశంలో ఏ రాష్ట్రం స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు అది రీసెంట్ గా మనకు ఎన్ని అంటే మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొన్నాం. ఇప్పటికి 50 లక్షల చిల్లర. ఇంకా 16 లక్షల మెట్రిక్ టన్నులు అనేది లక్ష్యంగా సాగుతున్నది. ప్రతి జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల పెండింగ్ ఉన్నది. అది ఈ వారం రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని కలెక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన అంశంలో కూడా హమాలీల కొరత ఉన్నా లేకపోతే ఏమంటాం లారీల కొరత ఉన్నా వీటన్నిటిని కూడా ఈరోజు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7,849 కోట్లు ఈరోజు ప్రొక్యూర్మెంట్కి మనం ఇప్పటి వరకు కేటాయించినాము. ఇంకా 27% మనము ఇంకా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు సెంటర్లు కూడా పెట్టినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్పిన పరిస్థితి. జీవన్ రెడ్డి గారు మేమేమనుకున్నామంటే